మనం ఇక జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన మన సరిహద్దులు. ఎందుకంటే, మొన్న జరిగినటువంటి యుద్ధాల్లో ఇరాన్‌తో జరిగిన యుద్ధంలోనూ భూగర్భ బంకర్‌లు, భూగర్భ నగరాలే కనపడ్డాయి అక్కడ. హమాస్ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్‌కి పాలస్తీనాలో కనిపించింది అట్లాంటిదే. అట్లాగే ఇప్పుడు ఆహ్, ఏదైతే యెమెను, లెబనాను ఇట్లాంటి చోట్ల ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా భూగర్భంలోనే నగరాలు ఉంటున్నాయి. అక్కడ ఉంటున్నారు ఈ తీవ్రవాదులని తెలీదు. ఇప్పుడు మన సరిహద్దుల్లో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తాజాగా సైన్యం ఐడెంటిఫై చేసింది ఒక ఏంటంటే సద్దాం సర్దార్ అనేవాడు ఒక సీక్రెట్ టన్నెలు వాడి ఇంటి నుంచి దాదాపు 500 మీటర్ల ఇవతల ఉంటదట. అంటే ఒక హాఫ్ కిలోమీటరు. అవతల పక్కన ఒక పావు కిలోమీటర్ దాకా బెంగాల్ లోపల దాకా రోడ్డేసేసాడు వీడు. కింద టన్నెల్ కట్టేశాడు. సద్దాం సర్దార్ అనేటటువంటి వాడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఈ సీక్రెట్ టన్నెల్ పర్మిషన్ లేకుండా కట్టినందుకు అసలు బంగ్లాదేశ్‌లోకి పర్మిషన్ ఎవడిస్తాడు? ఏ బుద్ధున్నోడన్నా ఇస్తాడా? ఆహ్, అతనికి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమందిని తీసుకొచ్చాడు ఈ దేశంలోకి? అసలు ఎందుకు తీసుకొచ్చాడు? 40 మీటర్ల వెడల్పు ఉందట ఆ టన్నెల్. 40 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి టన్నెల్ అంటే ఆషామాషీ గాదు. వాడిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.